సో ఈ వీడియోలో రిమైనింగ్ ఈ సెట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము హైపర్బోలా మీద. సో ఫస్ట్ ప్రాబ్లం, ద ఫోసై ఆఫ్ హైపర్బోలా x²/25 - y²/144 = 1. సో వచ్చేసి ఫోకస్ కనుక్కోమంటున్నాడు. సో క్లియర్ అబ్జర్వ్ చేస్తే మీకు x² - y² - b² 1 ఫార్మేట్లో ఉంది. సో ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు వచ్చేసి ఏమొస్తుంది, ±a, 0 ఉంటుంది. సో ఈ ఫార్మేట్లో ఉన్న ఆప్షన్ ఓన్లీ ఏ ఆప్షన్ ఒకటే ఉంది. సో డైరెక్ట్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయని అవసరం లేదు. సో డైరెక్ట్ ఆప్షన్ ఏని మీరు టిక్ పెట్టేయచ్చు. సో లేదు ఇన్ కేస్ సాల్వ్ చేయాలనుకున్నారు అనుకోండి, సో ఏం చేయొచ్చు, మనము ఆప్షన్స్ని వెరిఫై చేయొచ్చు. సో ఈ వాల్యూ కనుక్కోవడం అవసరం డైరెక్ట్ ఈతో ఆప్షన్స్ని కూడా మనం వెరిఫై చేసేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఎలా చేస్తుందంటే చూడండి, ఎసెంట్రిసిటీ స్క్వేర్ ఈక్వల్ టు, సో ఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² / a² ఉంటుంది. సో ఇక్కడ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ ఏ ఉంటుంది. ఏ టర్మ్ ఇటు పక్క తీసుకుంటున్నాను. సో వచ్చేసి ఏంటి, ఏ ఈక్వల్ టు ఎంత ఉండాలి, a² + b² రావాలి. ఏ ఈక్వల్ టు a² / b². మనకు కావాల్సింది ఏంటి, ఏనే కావాలి. సో కాబట్టి ఏం చేస్తున్నాను, ఇక్కడ a² ఉంది, ఇక్కడ b² ఉంది, a² అండ్ b². సో కాబట్టి వచ్చేసి ఏమొస్తుంది, ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. సో వెరిఫై చేస్తే ఆప్షన్ బి కూడా కరెక్ట్ వస్తుంది ఈ వెరిఫికేషన్లో. కానీ మనకు స్టాండర్డ్ ఈక్వేషన్లో ఎలా ఉండాలి, ఓన్లీ ±a, 0 ఉండాలి. కాబట్టి ఇది వచ్చేసి రాంగ్ ఆప్షన్. ఓన్లీ ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్. a² వాల్యూ 25, b² వాల్యూ 144. సాల్వ్ చేస్తే 169, √169 వాల్యూ 13. సో ఈజీగా మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్, the foci of hyperbola 4x² - 9y² = 36. సో వచ్చేసి స్టాండర్డ్ ఫామ్లోకి తెచ్చేసుకొని ప్రాబ్లమ్ని మనము సాల్వ్ చేసేస్తాము. సో స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి ఏంటి, మనకు తెలిసిన స్టాండర్డ్ ఫాము. సో x² / 36/4 వాల్యూ 9 - y² / 36/9 వాల్యూ 4 = 1 వచ్చింది. సో సేమ్ అగైన్ ఇక్కడ కూడా సేమ్ అదే ఫామ్లో యూజ్ చేస్తున్నాను. సో వచ్చేసి ఏంటి, ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² / b² / a² ఉంది. ఇక్కడ ఈ టర్మ్ ఇటు పక్క తీస్తున్నాను. సో ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² / b². సో రెండింటిని చూసాను అనుకోండి, 9 + 4. సో a² వాల్యూ 9, ఇక్కడ 4. సో √13. సో కాబట్టి ఏంటి, a ఈక్వల్ టు √13. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, ±√13, 0 వచ్చేసి ఏంటి, ఫోసై ఆఫ్ 4x² - 9y² = 36. సో అక్కడ సపరేట్ ఈ కనుక్కొని సాల్వ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, the center of hyperbola 9x² - 16y² - 18x - 64y + 89 = 0 అన్నాడు. సో సెంటర్ వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే 2 వేస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి సో స్టాండర్డ్ ఫార్ములా తెచ్చేసుకుంటాము. సో అన్ని x టర్మ్స్ y టర్మ్స్ సపరేట్ చేసేసి అక్కడి నుంచి మీరు h,kని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లేదంటే ఇంకేం చేయొచ్చు అంటే, సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు, సో ఏం చూస్తున్నామంటే, సో సేమ్ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే మీకు హెచ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ అలాగే సేమ్ ఇదే ఈక్వేషన్ వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే మీకు కే వాల్యూ వస్తుంది. సో డిఫరెన్షియేషన్ చేయడం చాలా సింపుల్. సో ఫస్ట్ ఈక్వేషన్, ఫస్ట్ హెచ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్ వాల్యూ కావాలి కాబట్టి ఏం చేస్తాము, విత్ ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాము. సో 9x² ఉంది కాబట్టి 9 × x² వాల్యూ 2 × x మైనస్, సో అక్కడ వాల్యూ 16y² డిఫరెన్షియేషన్ 0 - 18x ఉంది. సో కాబట్టి -18 వస్తుంది. తర్వాత -64y వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ 0, అగైన్ 89 కాన్స్టెంట్ వాల్యూ 0, దట్ ఈక్వల్ టు 0. సో సాల్వ్ చేసాం అనుకోండి. సో ఇక్కడ 9 × 2 18 కామన్ తీసేసాం అనుకోండి, x - 1 = 0. సో x = 1. సో x = 1 అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి కదా, హెచ్ వాల్యూ.
హెచ్ వాల్యూ 1 వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అగైన్ విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై. సో విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి, సో నెక్స్ట్ కే వాల్యూ ఏంటి తెలుస్తుంది. సో ఇక్కడ వైతో డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఈ 9x² టర్మ్ వాల్యూ 0 వస్తుంది. సో ఇక్కడ -16 y² టర్మ్ కాబట్టి 2 × y, తర్వాత 18x టర్మ్ 0, -64y ఉంది, -64 అగైన్ 0 టర్మ్, కాన్స్టెంట్ టర్మ్, ఈ టర్మ్ 0, దట్ ఈక్వల్ టు 0. సో అక్కడ 3264. సో కాబట్టి మైనస్ y మైనస్ ఇక్కడ 64, ఇక్కడ వచ్చేసి ఎంత ఉంటుంది 32 ఉంటుంది. 32 ఈక్వల్ టు 0. 32 కామన్ తీసి అటుపక్క పంపిస్తే y -2 ఈక్వల్ టు 0. సో కాబట్టి సో y అటుపక్క పంపిస్తున్నాను. సో కాబట్టి y ఈక్వల్ టు -2. సో అంటే ఏంటి ఇచ్చినట్టు మనకు వాల్యూ k వాల్యూ. సో h, k వాల్యూ, h వాల్యూ వచ్చేసి ఎంత 1, k వాల్యూ -2. లేదా మీరు సాల్వ్ చేయాలంటే సో x అండ్ y టర్మ్స్ని సపరేట్ చేసేసి సో స్టాండర్డ్ ఫార్మ్లోకి తెచ్చుకునే సరే ప్రాబ్లం మీరు సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా విత్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోసై tan అండ్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఈక్వల్ టు 9/2. సో వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇది కూడా త్రూ వెరిఫికేషన్ సాల్వ్ చేస్తున్నాను. వెరిఫికేషన్ సింపుల్గా వెళ్ళిపోతుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫోసై అంటే ఫార్ములా 2AE ఈక్వల్ టు 10 ఇచ్చాడు. సో కాబట్టి సో ఇక్కడ 2AE ఈక్వల్ టు 10 ఇచ్చాడు. సో ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది, AE ఈక్వల్ టు 5 వస్తుంది. సో AE ఈక్వల్ టు 5 ఉండాలి మనకు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఇచ్చాడు. సో లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ వాల్యూ 2b² ఈక్వల్ టు 9/2 అన్నాడు. సో ఫస్ట్ AE ఈక్వల్ టు 5 వచ్చే విధంగా వెరిఫై చేస్తున్నాను. AE ఈక్వల్ టు 5 వచ్చేసి ఎలా వెరిఫై చేస్తున్నాను అంటే అగైన్ ఎసెంట్రిసిటీ ఫార్ములా వేసుకుంటున్నాను. సో ఎసెంట్రిసిటీ ఫార్ములా స్టాండర్డ్ ఈక్వేషన్. సో స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటి మనకు E ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A² ప్లస్ B² A². ఈ పక్క తీస్తున్నాను. A ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A² ప్లస్ B² వస్తుంది. సో మనకు ఆల్రెడీ A ఈక్వల్ టు 5 అన్నాడు. సో కానీ ఇచ్చిన ఆప్షన్స్లో సో A² B²తో ప్రతి ఆప్షన్ని కంపేర్ చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ని కంపేర్ చేశాను అనుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏముంది ఇక్కడ x²/16. సో ఇక్కడ A² వాల్యూ 9 ఉంది. సో ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏని వెరిఫై చేస్తున్నాను. రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ A² ప్లస్ B². సో 16/9 వాల్యూ √25 ఈక్వల్ టు 5. సో ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. సో కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ బీ చూసారనుకోండి. సో బీ చూస్తే రూట్ ఆఫ్ 18 + 9. సో 18 + 9 వాల్యూ వచ్చేసి 25 కాదు. సో కాబట్టి ఆప్షన్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ అలాగే 16 + 6. సో ఇది వాల్యూ కూడా రాంగ్ ఆప్షన్, ఎందుకంటే ఓన్లీ √22 వాల్యూ మనకు 5 కావాలి. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ డి 16 9 ఉంది. సో ఆప్షన్ డి. సో ఆప్షన్ డి వచ్చేసి ఏంటి, సో 16 9 ఉంది. సో 16 + 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9. సో కాబట్టి √25. ఇది కూడా 5 వచ్చింది. సో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ ఆప్షన్లో టర్మ్ మైనస్ ఉండాలి, ప్లస్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ ఆప్షన్. కాబట్టి ఓన్లీ పాజిబుల్ ఆప్షన్ వచ్చేసి ఏంటి డి. సో చూస్తాను మీరు ఆప్షన్ ఏ రాంగ్ అని మీరు మార్క్ చేసేయచ్చు, ఎందుకంటే టర్మ్ ఇక్కడ మైనస్ ఉండాలి, ప్లస్ ఉండకూడదు. ఇది వచ్చేసి ఎలిప్స్, హైపర్బోలా కాదు. సో ఓన్లీ ఎలిప్స్ ఈ 3 పారామీటర్స్ ఉన్నాయి. ఈ 3 పారామీటర్స్లో ఏ ఈక్వల్ టు 5 వెరిఫై అయింది ఓన్లీ డి, ఆప్షన్ డి మాత్రమే. కాబట్టి ఆప్షన్ డి వచ్చేసి ఏంటి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ద లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ హైపర్బోలా 9x² - 16y² + 72x - 32y - 16 ఈక్వల్ టు 0. సో ఇది కూడా మనం జస్ట్ టర్మ్స్ని సపరేట్ చేస్తాం, x టర్మ్స్ అండ్ y టర్మ్స్ని సపరేట్ చేసే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. సో మనకు ఇచ్చిన ఈక్వేషన్ 9x² - 8 ఈక్వేషన్ ఇచ్చాడు. x టర్మ్ని సపరేట్ చేస్తున్నాను. 9x² + 72x. నెక్స్ట్ y టర్మ్స్ 16y² - 32y. సో ఈక్వల్ టు 16. సో పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి కాబట్టి 9 కామన్ తీస్తున్నాను. సో x² ప్లస్ సో 72 కావాలి కాబట్టి 8 9 × 8 కాబట్టి 8x
మనకు ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి కాబట్టి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ టర్మ్ డివైడ్ బై 2తో చేస్తాము. 8/2 చేస్తే వాల్యూ 4 వస్తుంది కాబట్టి 4 స్క్వేర్. అగైన్ -16 కామన్ తీస్తున్నాను. y స్క్వేర్ ప్లస్ 2y. పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి కాబట్టి ఇక్కడ డివైడ్ బై 2తో చేస్తే వాల్యూ 1 వస్తుంది. 1 స్క్వేర్ ఈక్వల్ టు 16 వచ్చింది. సో ఇక్కడ ఈ టర్మ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ టర్మ్స్ అయితే యాడ్ చేసామో రైట్ హ్యాండ్ కూడా సైడ్ కూడా సేమ్ అదే టర్మ్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఈక్వేషన్లో ఎటువంటి చేంజ్ ఉండకూడదు మనకు. కాబట్టి ఇటు సైడ్ వచ్చేసి ఏం చూస్తున్నాను 4 స్క్వేర్ ఇంటూ 9. సో 9 ఇంటూ 4 స్క్వేర్. నెక్స్ట్ అడిషన్గా ఉంది మైనస్ టర్మ్ ఉంది. సో మైనస్ 16 ఇంటూ 1 స్క్వేర్. సో దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లోకి రాస్తున్నాను. పర్ఫెక్ట్ స్క్వేర్లోకి రాశారనుకోండి. సో 9x ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేశారనుకోండి మీరు. సో సాల్వ్ చేస్తే అక్కడ మైనస్ 16 ప్లస్ 16 క్యాన్సిల్ అవుతుంది. 4 స్క్వేర్ ఇంటూ 9 అంటే 16 ఇంటూ 9. సో డినామినేటర్లో పంపిస్తున్నాను. సో x ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై సో 9/9 ఇంటూ 16 9 క్యాన్సిల్ వాల్యూ వచ్చేసి 16 మైనస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడ్ బై సో 9 ఇంటూ 16 క్యాన్సిల్ 9 ఈక్వల్ టు 1. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అండ్ బి వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ అండ్ బి వాల్యూ బేస్ చేసుకుని మనము లేటెస్ట్ రెక్టమ్ని కనుక్కుంటాం. సో లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఈక్వల్ టు 2b² బై ఏ. అక్కడ బి వాల్యూ 9. సో కాబట్టి 2 ఇంటూ 9 బై ఏ వాల్యూ ఏ స్క్వేర్ 16. సో ఏ ఈక్వల్ టు 4. సో 2 2 9/4.